నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మాజీ మంత్రి పల్లె మీడియా సమావేశం నీ రౌడీయిజం చూసి భయపడేది లేదని జేసీ ప్రభాకర్ రెడ్డికి హెచ్చరిక హైదరాబాద్ ప్రజల దాహర్తిని తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర ప్రణాళికకు శ్రీకారం చుట్టిందని మంత్రి కేటీఆర్ స్పష్టం మాజీ మంత్రి పల్లె మీడియా సమావేశం నిర్వహించారు. నీ రౌడీయిజం చూసి భయపడేది లేదు జేసీ ప్రభాకర్ రెడ్డి అంటూ హెచ్చరించారు. ప్రభాకర్ రెడ్డి, నీవు నిన్న వీడియోలో మాట్లాడిన మాటలు అత్యంత జుగుప్సాకరంగా సభ్య సమాజం తలవంచుకునే రీతిలో చాలా హీనంగా, నీచంగా, ఘోరంగా మాట్లాడావు నా గురించి. కనీసం ప్రజలను పక్క పెడితే నీ కుటుంబ సభ్యులైనా దీన్ని హర్షిస్తారా? ఒక్కసారి గుండె మీద చేయి వేసుకుని ఆలోచన చేయవలసిందిగా నిన్ను అడుగుతున్నా. మహిళలంటే నాకు గౌరవం, మరీ ముఖ్యంగా నా భార్య ఉమా అంటే ప్రత్యేకమైన అభిమానం. ఆమె 28 ఏళ్లుగా ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కానీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో కానీ, ఎంపీ ఎన్నికల్లో కానీ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసింది. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసింది. స్వర్గంలో ఉన్న ఉమా గురించి మాట్లాడడం నీకు నోరు ఎట్లా వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. నీది నాలుక, అది తాటి మట్ట. మహిళలు గౌరవించవలసింది వదిలిపెట్టి వాళ్ళ గురించి ఎందుకు ప్రస్తావన తీసుకొస్తున్నావో ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. అది నీ విజ్ఞతకే వదిలిపెడుతున్నాను. నేను నా భార్య అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే అవసరం లేదు, అది ఆమె బాధ్యత. నువ్వు మీ నాయన జెడ్పీ చైర్పర్సన్గా పనిచేశారు, మీ నాయన మంత్రిగా పనిచేశారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని, వాళ్ళ అడ్డంగా పెట్టుకొని నువ్వు రాజకీయాలు చేస్తూ నన్ను ఎవరిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నవలసిన అవసరము లేదు, అగత్యము లేదు. నేను జీరో నుంచే ప్రారంభించా. రాజకీయ కుటుంబ నేపథ్యం నాకు లేదు. స్వయం కృషితో కష్టపడ్డా. అనేక విద్యా సంస్థలు స్థాపించా. వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చా. లక్షలాది మందికి చదువు చెప్పించా. తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, విప్పుగా, చీఫ్ విప్గా, మంత్రిగా మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఎన్నో పదవులు అలంకరించాను. అంటే జీరో నుంచి హీరో అయ్యా నేను. నీ మాదిరి ఎవరినో తండ్రినో అన్ననో అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయవలసిన అవసరం లేదు, అగత్యం అంతకంటే నాకు లేదు. ఏదో మాట్లాడావు నువ్వు, నీ మీద రాళ్ళేస్తానని చెప్పాను అన్నావు. నీ మీద రాళ్ళు వేయవలసిన అవసరం లేదు. నిన్ను ఖబర్దార్ అనవలసిన అవసరమూ లేదు. నీ జోలికి రావాల్సిన అవసరం నాకు అంతకంటే లేదు. నాకు చాలా చాలా పనులున్నాయి కాన్స్టిట్యున్సీలో. నీ జోలికి వచ్చేది నాకు పని కాదు. అంతేకాకుండా ఎప్పుడు నీ జోలికి వచ్చాను? నా నియోజకవర్గంలోకి వచ్చి ఎవరైతే పార్టీ చేత బహిష్కరించబడ్డారో ఒకరో ఇద్దరో వాళ్ళ ఇళ్లకు వచ్చి భోజనం చేసే నాకు అభ్యంతరం లేదు. వచ్చిన వాడిని భోజనం చేసిపోలేదు. నా గురించి అనుచితమైన వ్యాఖ్యలు, భరించరాని మాటలు మాట్లాడడం జరిగింది. అందుకే ఎక్కడైతే కంచుకోట్ లాంటి పుట్టపర్తిని బలహీన పరచాలని నువ్వు ప్రయత్నం చేశావో ఆ రోజే నీ మీదకి నేను వచ్చాను. నీలో నీ జోక్యం చేసుకున్నాను. నువ్వు మాట్లాడిన మాటకు బదిలిచ్చాను తప్ప నేను నీ తాడిపత్రి నియోజకవర్గంలో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. పార్టీ అధిష్టానుసార నిర్ణయం ప్రకారం ఒక నియోజకవర్గాన్ని పోకూడదు కాబట్టి రాలేదు. తాడిపత్రిలో నాకు అభిమానులు ఉన్నారు, నా దగ్గర చదువుకున్న వాళ్ళు ఉన్నారు, నన్ను అభిమానించే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అంత మాత్రానికి నేను వచ్చి ఎప్పుడూ పెత్తనం చెలాయించలేదు. నువ్వు కూడా ఇతర నియోజకవర్గాల్లో చెలాయించవలసిన అవసరం లేదు అని గట్టిగా చెప్తున్నా. ఇంకో మాట అన్నావు, నీకు 99.999% టికెట్ రాదని. నేను చెప్తున్నా, నీకు 200% టికెట్ రాదు. నిన్ను చూసి టికెట్ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే నువ్వు కూర్చుంటే లేలేవు, లేస్తే కూర్చోలేవు. నీకు ఒకటే సవాల్ విసురుతున్నా, ఆ పక్క ఈ పక్క మనసు వదిలిపెట్టేసి నువ్వు 50 మీటర్లు స్వయంగా నడుచు, నీ కాళ్ళ గండ పెండేరలు తొడుగుతా. ఆరోగ్యం బాగలేదు,
ఆవేశపడుతున్నావు. నువ్వు నా టికెట్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నేను చదువుకున్నా, నియోజకవర్గానికి 20 సంవత్సరాల కంటికి రెప్పలా కాపాడా, నా ప్రజల కన్నబిడ్డల కంటే ఎక్కువగా చూసుకున్నా. పార్టీ కేంద్ర కార్యాలయం నుండి నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై మాట్లాడారు. దానిలో ఆన్ రైటింగ్, ప్రింటెడ్ రైటింగ్తో ఇస్తున్నాం, మాటలతో కాదు. దానితో పాటుగా ఈ 3 సంవత్సరాల పాటు ఏ ఏ పథకాలను ప్రజలకు అందించాం, ఏ విధంగా పరిపాలన సాగింది అనేటువంటి అన్నీ కూడా వివరంగా ప్రింటెడ్గా చదువుకోండి అని రాతపూర్వకంగా ఇస్తున్నాం. నేను ఒక్క విషయాన్ని ఇక్కడ మీ ద్వారా రాజకీయ మేధావులను అడుగుతా ఉన్నా. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చే ముందు ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పినటువంటి ప్రభుత్వాలనే ఈ భారతదేశంలో మనం చూశాం. పరిపాలన తరువాత ఈ పథకాలు మేము చేశాము, మమ్మల్ని ఆశీర్వదించండి అని చెబుతున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో, బహుశా ఈ ప్రపంచంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారని మనం చేస్తున్నా. దీనితో పాటుగా మా మేనిఫెస్టో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో 2 పేజీల మేనిఫెస్టో, ముందు వెనుక వివరంగా అన్ని దానిలో పొందుపరిచాం. ఈ మేనిఫెస్టోని తీసుకువెళ్ళి ధైర్యంగా ప్రతి ఇంటికి ఇస్తున్నాం. దీనిలో ఏమి చేశాము, ఏమి చేయలేదు వివరంగా రాసిస్తున్నాం. 95% మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చిన ప్రభుత్వం మాది అని ధైర్యంగా ప్రింట్ చేసిస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడైనా ఏ ప్రజాస్వామ్య దేశంలో అయినా అరే మీ దుంపదగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోను దాచేసినటువంటి ప్రభుత్వాలను చూశాం. మేనిఫెస్టోని విషయాలను చెప్పి చెయ్యని ప్రభుత్వాలను చూశాం. అది ఎవరిదో కాదు, మాకన్నా ముందు పరిపాలన చేసినటువంటి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. 2 పేజీలు కాదు, 45 పేజీల దస్తాలుగా ప్రింట్ చేసి దానిలో ఒక్క పని కూడా చేయకోకుండా, చెప్పిన అబద్ధం చెప్పుకోకుండా అన్ని అబద్ధాలే చెప్పి నిజాలు చెప్పనటువంటి ప్రభుత్వాలను చూశాం. నేను ఒకటి మనవి చేస్తున్నా, మన ఇతిహాసాల్లో పురాణాల్లో ఒకసారి మనం చూసినప్పుడు ఎప్పుడు అబద్ధం వాడని వ్యక్తి, ప్రాణం పోయినా ఆస్తులు పోయినా అబద్ధం వాడని వ్యక్తిని ఎవరిని మనం ఉదాహరణగా తీసుకుంటాం? సత్యహరిశ్చంద్రుడు. అలాగే ఇతిహాసాలు పురాణాలు ఒక్కసారి మనం వెళ్ళి వెతికితే ఎప్పుడు నిజం చెప్పనటువంటి వ్యక్తి ఎవరైనా దొరుకుతారేమోనని చూశాం. ఎవరు దొరకలా, కానీ మనకు ఇప్పుడు దొరికాడు. తన జీవితంలో అబద్ధాలు తప్ప నిజాలు చెప్పనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే సత్యహరిశ్చంద్రుడికి వ్యతిరేకంగా అది మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. తన మేనిఫెస్టోలో చెప్పింది ఏది చేయకోకుండా కాలం గడిపి మాయ చేసి అందరినీ కలుపుకొని గెలవాలనేటువంటి దృక్పథంతో పనిచేసేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ నేను ఇక్కడ మరొక్కసారి చెప్తున్నా, వారి మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తీసి బయట పారేశారు. ఎందుకంటే దాని మీద నిలబడలేదు కాబట్టి ఎవరిని అడుగుతారనేటువంటి ఉద్దేశంతో. అంతేకాదు ఆయన పుస్తకాలు రాశాడు, ఆ పుస్తకాలను కూడా దాచేశారు. అంటే మాట మీద నిలబడనటువంటి వ్యక్తి, అబద్ధాలు చెప్పేటటువంటి వ్యక్తి. వాళ్ళు వెళ్ళినప్పుడు చూస్తున్నాం, ఏంటా చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి వెళ్ళాలి అంటున్నాడు. ఎందుకు అంటున్నాడా అని చాలా మందికి అనుమానం కలగొచ్చు. మాకు తెలుసు, మేము వెళ్ళిన తర్వాత ఆయన ఎందుకు అంటున్నాడో మాకు అర్థమైంది. ఎందుకంటే ప్రజలందరూ నీరాజనాలు పలుకుతున్నటువంటి ప్రభుత్వం ఇది. ఎక్కడికి వెళ్ళినా అందరూ సంతోషంగా ఉన్నారు. నేను ఒక గ్రామం వెళ్ళామన్నా, ఆ గ్రామం మొత్తంలో 3 మాత్రమే ఏ పథకము రాలా, అందరికీ వచ్చింది. ఆ 3 ఎందుకు రాలేదంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్.
అందువల్ల వాళ్ళకి రాలా. ప్రతి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక మేలు చేస్తున్నటువంటి ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వాన్ని చూస్తున్నాం మనం. మీడియా అందరూ కాదు, ఎల్లో మీడియా ఏయో రాస్తున్నారు, ఏయో చూపిస్తున్నారు. ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందంట ఎమ్మెల్యేల మీద, ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందంట జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఈ ప్రభుత్వం మీద. చంద్రబాబు చెప్పిన మాటలే మళ్ళీ చూపించాలని అక్కడక్కడ మేము ఒకటి మనవి చేస్తున్నా. మేము ఎవరింటికి వెళుతున్నాం? వైఎస్ఆర్ 5 ఏళ్లలో యూజీడీ పనులు 90% పూర్తి చేస్తే 3 ఏళ్లలో 10% కూడా పూర్తి చేయని ప్రభుత్వం ఎవరిది జగన్ రెడ్డి అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. నెల్లూరు 150 కోట్ల రూపాయల వర్కులు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొదలైన విషయం మనకు అందరికీ తెలుసు. ఈరోజు ఆ ప్రాజెక్టుల పరిస్థితి ఏంది అని అడుగుతున్నాం. లోన్ డబ్బులు వచ్చినాయి, హుడ్కో డబ్బులు ఇచ్చేసింది, గవర్నమెంటు ఖాతాలో పడిపోయినాయి. ప్రాజెక్టులు మాత్రం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిన రోజు నుంచి ఆ రోజు ఎలా ఉన్నాయో ఈ రోజుకు కూడా ఆఖరాకి ఒక తట్ట మట్టి వేసిన దిక్కు కూడా లేదని మీకు అందరికీ మనవి చేస్తున్నాం. 3 ఏళ్లలో మీరు సాధించింది ఏంది అనే విషయంపై ఈరోజు సూటిగా జగన్మోహన్ రెడ్డి గారికి, మా సత్యబాబు పాత మాజీ మంత్రివర్యులు ఆయన శాఖకు సంబంధించింది, ఈరోజు ఆదిమూల సురేష్ గారికి ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం. మా తెలుగుదేశం ప్రభుత్వంలో విజయవాడ గుంటూరు 70% పనులైపోయినాయి. ఎంత? 70% పనులైనాయి. ఈరోజు 3 ఏళ్ళ తర్వాత ఒక 1%, 71% ఒక 1% ఒక్క పనన్న చేశారా అని అడుగుతున్నాం. నెల్లూరుకు వస్తే అదే పరిస్థితి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 80% అయిపోయింది. వాటర్ అయితే ఆల్మోస్ట్ 92% వర్క్ అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ 3 ఏళ్లలో ఏ రోజైనా ఒక్క ఇటుకన్నా వేసారా అని అడుగుతున్నా. మీరు అభివృద్ధి గురించి మాట్లాడతారా? మీరు చెప్తే మేము వినాలా అభివృద్ధి గురించి? ఈరోజు సూటిగా ఒక ప్రశ్న, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ అవసరం లేదు దీనికి, ఈ ప్రాజెక్టులకి. ఎందుకంటే హుడ్కో డబ్బులు ఇస్తుంది, హుడ్కో డబ్బులు ఇస్తుంది. మీ డబ్బులు ఏమన్నా అవసరమయ్యి, స్టేట్ గవర్నమెంట్ డబ్బులు అవసరమయ్యి, స్టేట్ గవర్నమెంట్లో డబ్బులు లేవు కాబట్టి మేము చాలా సంక్షేమ పథకాలలో మేము డబ్బులు ఇస్తున్నాం కాబట్టి మా దగ్గర డబ్బులు లేవని చెప్పేదానికి కూడా ఛాన్స్ లేదు. మరి మీ డబ్బులు అవసరం లేక హుడ్కో డబ్బులు ఇస్తుంటే మీ బాధ ఏంది అని అడుగుతున్నాం. ఎల్ఎన్టీ, మెగా కన్స్ట్రక్షన్స్ మేజర్గా ఈ 2 కంపెనీలే పనిచేస్తున్నాయి ఈ ప్రాజెక్ట్స్లో. ఒక పక్కన మీరేం చేస్తున్నారు? వాళ్ళకి డబ్బులు ఇరు, వాళ్ళు ప్రాజెక్టులన్నీ వదిలేసి ఎక్కడ పాటికి వాళ్ళు తట్టా పుట్టా సర్దుకొని వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఖర్చు పెట్టిన డబ్బుల సంగతి ఏంది అని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ మంత్రుల్ని. ఈ ప్రాజెక్టు వదిలేసినట్టేనా మీరు? లేదు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు ఈ ఎల్ఎన్టీని మెగా కన్స్ట్రక్షన్ దగ్గర లంచాల కోసం ఆపున్నారా అని అడుగుతున్నాం. అదేమంటే నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్తాడు, ఈ ప్రాజెక్టు మీద మేము విజిలెన్స్ ఎంక్వైరీ చేశాము అని. ఈరోజు అనిల్ని అడుగుతున్నాం, అనిల్ 2.5 ఏళ్ళు అయింది నువ్వు ఎంక్వైరీ చేసి, విజిలెన్స్ ఎంక్వైరీ ఏమైంది అని అడుగుతున్నాం. ఈ 2.5 ఏళ్లలో విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఏమైంది? 2.5 ఏళ్ల ఎవరు విజిలెన్స్ చేయరు. విజిలెన్స్ టీము 2.5 ఏళ్ళ సమయం తీసుకోదు ఏ ప్రాజెక్టుకు కూడా.
వారం 10 రోజులు, ఒక నెల విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చేస్తారు. తప్పు జరిగిందా, తప్పు జరగలేదా. ఈ రోజుకు కూడా మీకు విజిలెన్స్ రిపోర్టు వచ్చినా మీరు మాకు చెప్పకుండా ఉన్నారా మాకు తెలియదు. కానీ దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఈ పారదర్శకంగా జరిగినాయి, ఈ చాలా మంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా, అవినీతి లేకుండా జరిగినాయి అనే విషయం అనిల్ కుమార్ యాదవే ఇప్పుడు నిరూపించాడు మనకి. ఎందుకంటే విజిలెన్స్ రిపోర్ట్ రాలేదు కాబట్టి. ఈరోజు మేము అడుగుతున్నాం, ఎల్ఎన్టీ మెగా ఆల్రెడీ డబ్బులు డిస్పర్స్ అయిపోయినాయి, ఆల్రెడీ వడ్డీలు కడుతున్నాం, అసలు కూడా కట్టడం మొదలుపెట్టాం. ఎవడబ్బా సొమ్ముని అడుగుతున్నాం. ఈరోజు విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు, నెల్లూరు కార్పొరేషన్లో నెలకి 10 నుంచి 15 కోట్ల రూపాయలు వడ్డీ అయితే ఏమి, అసలు అయితే ఏమి తిరిగి హుడ్కో కడుతున్నాం. ఈ పాపం ఎవరిది అని అడుగుతున్నా. ఒక పక్క ప్రాజెక్టు పూర్తి కాలే, ఒక పక్క కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రాష్ట్ర మంత్రి హరీష్ రావు విమర్శించారు. మెదక్ జిల్లా తూఫ్రాన్లో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అమిత్ షా ప్రకటనలు తెలంగాణలో నడవవని అన్నారు. మిషన్ భగీరథకు కేంద్ర నిధులు ఇచ్చిందన్న మాట వాస్తవ విరుద్ధమన్నారు. సమాధానం ఇది ఎప్పుడు 4th ఫిబ్రవరి 2022 ప్రశ్న అడిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వెదర్ ద ఆయుష్మాన్ ప్రధానమంత్రి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఇఫ్ సో ద డీటెయిల్స్ అని ప్రశ్న అడిగింది. అడిగితే కేంద్ర మంత్రి గారు సమాధానం చెప్పారు. బిశ్వేశ్వర్ తుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి. వారు ఏం సమాధానం చెప్పిండ్రు? ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ సిన్స్ 18th May 2021. 18 మే 2021 నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలవుతుందని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వము, కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు గారు స్పష్టంగా సమాధానం చెప్పారు. మరి మరో కేంద్ర మంత్రి బీజేపీ నాయకులు అమిత్ షా గారు హైదరాబాద్కు వచ్చి ఆయుష్మాన్ భారత్ అమలైతలేదని అడ్డంగా అబద్ధాలు ఆడితే ఇంతకంటే ఘోరమైనటువంటి పార్టీ ఉంటుంది. దీన్ని ఎట్లా నమ్మాలి? ఒక మంత్రి ఏమో ఆయుష్మాన్ భారత్ అమలైతుంది అని పార్లమెంట్లో చెప్తాడు, ఇంకో మంత్రి వచ్చేమో ఆయుష్మాన్ భారత్ అమలే అయితలేదు, కేంద్ర ప్రభుత్వ పథకం అమలు చేయడం లేదు అని పట్ట పగలు పచ్చి అబద్ధం ఆడుతున్నటువంటి పార్టీ ఇలా బీజేపీ పార్టీ. ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలి? ఇది అగ్రిమెంట్. కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ను అమలు చేస్తూ చేసుకున్న అగ్రిమెంట్ కాపీ ఇది. ఇలా ఆయుష్మాన్ భారత్ అమలైన తర్వాత 3,62,000 మందికి ఈ రాష్ట్రంలో చికిత్సలు చేయడం జరిగింది. ఈ 3,62,000లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మొత్తం అయిన ఖర్చు 850 కోట్లు. కేంద్రం ఇచ్చింది 150 కోట్లు, రాష్ట్రం ఇచ్చింది 700 కోట్లు. మీ ఆయుష్మాన్ భారత్ ఏ పార్టీదంటే మన రాష్ట్రంలో కేవలం 26 లక్షల కుటుంబాలకు మాత్రమే ఆయుష్మాన్ భారత్ అందుతుంది. ఆ 26 లక్షల కుటుంబాలకు కూడా 60-40 మన రాష్ట్రమే 40 ఇవ్వాలి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద 87,50,000 కుటుంబాలకు మేము అందజేస్తున్నాం. మనం ఇచ్చేది 87,50,000 మందికి, మీరిచ్చేది 26 లక్షల మందికి. ఆ 26 లక్షల్లో కూడా 60-40. అందుకే మొత్తం ఆయుష్మాన్ భారత్ అమలు చేయడం వల్ల తెలంగాణ ప్రభుత్వంలో మీరిచ్చింది 150 కోట్లు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 700 కోట్లు. ఏదో ఇత్తేసి పొత్తుకూడినట్టున్నది కథ ఇది. పోనీ ఇత్తేసిందన్న అదన్న నిజం చెప్తే బాగుండు. తెలంగాణలో ఆయుష్మాన్ భారతే అమలైతలేదు అంటాడు. మరి అమలు గాంధీ 150 కోట్లు ఎందుకు ఇచ్చినాం అమిత్ షా గారు? మీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలైంది, చికిత్సలు జరిగినాయి, అదంతా ఆన్లైన్లో మీకు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, వీడియోలు చూసిండ్రు, ఫోటోలు చూసుకున్నారు. 150 కోట్ల రూపాయలు విడుదల చేసింది ఆల్రెడీ. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ను అమలు చేసినందుకు 150 కోట్లు ఇచ్చింది. కానీ అమిత్ షా గారు అంటారు, ఒక కేంద్ర మంత్రిగా ఉండి ఆయుష్మాన్ భారత్ ఈ రాష్ట్రంలో అమలైతలేదు. పచ్చి అబద్ధం కాదు ఇది. అబద్ధాలకు బాధ్యత కాదు అమిత్ షా.
అసత్యాల షా కాదు అమిత్ షా. గింత అబద్ధం ఆడతారు, గింత పచ్చిగా. మరి అమలు చేయబోతే 150 కోట్లు ఎందుకు ఇచ్చినావు నువ్వు? ఒకవేళ ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో అమలే కాలేదు, మరి ఎందుకు ఇచ్చినావు 150 కోట్లు? అమలు అయింది కనుకనే ఇచ్చినావు కదా. అంటే తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము పోటీకి సిద్ధమని బీజేపీ సీనియర్ నాయకుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. నీళ్లు, నిధులు, నియామకాల హామీని కేసీఆర్ నెరవేర్చలేదని, తాము అధికారంలోకి వస్తే నెరవేరుస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. ये यात्रा किसी को मुख्यमंत्री बनाने की यात्रा नहीं है। ये यात्रा कोई राज्य के अंदर भारतीय जनता पार्टी की सरकार बनाने की यात्रा नहीं है। ये जो यात्रा है, एक तेलंगाना के दलित, आदिवासी, पिछड़ा वर्ग के लोग, किसान, महिला और युवा के कल्याण की यात्रा है। पूरे देश की ओर से, पूरे तेलंगाना राष्ट्र की ओर से हमारे प्रथम गृह मंत्री सरदार वल्लभ भाई पटेल को प्रणाम कर श्रद्धांजलि देना चाहता हूं, जिनके कारण आज ये राज्य, ये राष्ट्र भारत मां का अंग है। आज मैं स्वामी रामानंद तीर्थ, पंडित नरेंद्र, सुरावरम प्रताप रेड्डी, श्री दशरथी रंगाचार्य और पीवी नरसिम्हा राव को भी श्रद्धांजलि देना चाहता हूं। की रचना के वक्त उन्होंने वादा किया था, निल्लू, निधुलू, नियमकालू। कुछ पूरा हुआ है क्या? अरे भाई जोर से बोलो, कुछ पूरा हुआ है क्या? कुछ पूरा हुआ है क्या? मैं आज आपको कहकर जाता हूं, मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी की सरकार बनाइए। निल्लू, निधुलू और नियमकालू का वादा हम पूरा करेंगे। भारतीय जनता पार्टी पूरा जल्द भी मिलेगा, पर्याप्त बजट भी मिलेगा और रोजगार भी युवाओं को मिलेगा। युवाओं ताली बजाइए जोर से, युवाओं को रोजगार केवल और केवल भारतीय जनता पार्टी देश। తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అమలు చేస్తున్న పథకాలు, కేటాయించిన నిధుల గురించి వివరించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి వచ్చారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. కల్పించేలా కేసీఆర్ పాలన సాగుతోందని విమర్శించారు. దళితులకు రిజర్వేషన్ పెంచేందుకు కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. దళితులకు 3 ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచితంగా ఎరువుల పంపిణీ వంటి హామీలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని అదే చెప్పడానికి వచ్చారు. ఈరోజు ఈ రాష్ట్రంలో వీధి వ్యాపారస్తులకు అందరికీ అప్పులు ఇచ్చాము కరోనా టైంలో, అది చెప్పడానికి వచ్చాము. నేను అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో పేదలందరూ కూడా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. రైతులకు సబ్సిడీతో కూడినటువంటి ఎరువులు ఇస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు ముఖ్యమంత్రి గారు, మీరు ఎందుకు తిరగకూడదో నాకు జవాబు చెప్పాలి. మీరు ఈ రాష్ట్రానికి దళితులు ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు. 10 సంవత్సరాలైంది ముఖ్యమంత్రి గారు. కొత్తగా వచ్చినటువంటి తెలంగాణ దళితులు పరిపాలించలేరు, నేనైతే సమర్థవంతంగా పరిపాలిస్తా, కాబట్టి దళితులు చేయకుండా నేను ముఖ్యమంత్రి అయినని చెప్పారు. 10 సంవత్సరాలు అయిపోయింది. దమ్ముందా మీకు అడుగుతా ఉన్నాను, చిత్తశుద్ధి ఉందని అడుగుతా ఉన్నాను, దళితుల మీద ప్రేమ ఉందని అడుగుతా ఉన్నాను. ఇప్పుడైనా మీ పార్టీ తరఫున గెలిచే సమస్య లేదనుకోండి, ఇప్పుడైనా మీ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ప్రకటించే దమ్ముందా ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క దళితుడు కూడా టీఆర్ఎస్ పార్టీ నమ్మే ప్రసక్తి లేదు. దళితుడు ముఖ్యమంత్రి చేస్తా ఉన్నావు, 3 ఎకరాల స్థలం ఇస్తా ఉన్నావు, దళిత బంధు అన్నావు. ఎక్కడుంది దళిత బంధు? గులాబీ జెండాల మధ్యలో తిరుగుతా ఉంది తప్ప పేద ప్రజల దళితులకు ఇంకా మా యొక్క దళిత బంధు రాలా. ఈరోజు మీకు అడుగుతా ఉన్నాను, నిజాం షూ ఫ్యాక్టరీ ఏమైంది, ఎందుకు తరలేదు అడుగుతా ఉన్నాను. ఇంటికో ఉద్యోగం ఇస్తా ఉన్నావు, ఎందుకు ఇవ్వలేదని అడుగుతా ఉన్నాను. నియోజకవర్గానికి
1,00,000 ఎకరాల సాగు అన్నావు, ఎందుకు చేయలేదు అడుగుతా ఉన్నాను. ఈరోజు మీరు ట్యాంక్ బండిలో కొబ్బరి నీళ్లు పోస్తా అన్నావు, పోసావు అడుగుతా ఉన్నాను. హైదరాబాద్ ను, కరీంనగర్ ను, వరంగల్ ను, సింగపూర్, లండన్ తో పోల్చావు, ఈరోజు చేశావు అడుగుతా ఉన్నాను. ఈరోజు ఆరోగ్యశ్రీ నిధులు ఎందుకు ఇవ్వడం లేదు అడుగుతా ఉన్నాను. పేద ప్రజల విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు అడుగుతా ఉన్నాను. హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర ప్రణాళికలకు శ్రీకారం చుట్టిందని మంత్రి కేటీఆర్ అన్నారు. సివరేజ్ బోర్డు బ్రహ్మాండమైన కార్యక్రమాలు తీసుకుంది. ఒక 6,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ఈరోజు మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నాయి. మంచినీటి విషయమే తీసుకుంటే ప్రస్తుతం హైదరాబాద్, ముఖ్యంగా మా పాత్రికేయ మిత్రులు దయచేసి ఈ విషయాన్ని జాగ్రత్తగా ప్రజలకి అందజేయాలనుకున్న విజ్ఞప్తి. ప్రస్తుత హైదరాబాద్ నీటి అవసరాలు 2022 సంవత్సరంలో 37 టీఎంసీలు. అదే మనం 2072 వరకు, అంటే రాబోయే 50 ఏళ్ల వరకు ఆలోచిస్తే ఇది పెరిగి మరొక 40, దాదాపు మరొక 33-34 టీఎంసీల అవసరం మనకుంటుంది. 70.97 అంటే దాదాపు 71 టీఎంసీల నీళ్లు భవిష్యత్తులో హైదరాబాద్ విస్తృతి, హైదరాబాద్ విస్తరణ దృష్టిలో పెట్టుకుంటే 2072 సంవత్సరం నాటికి మనకు ఒక 71 టీఎంసీల దాకా అవసరం పడుతుంది అనేది మా అంచనా. 2035 నాటికి 47.76 టీఎంసీలు, 2050 నాటికి 58.98 టీఎంసీలు, 2065 నాటికి 67.71 టీఎంసీలు, 2072 నాటికి అంటే సరిగ్గా 50 ఏళ్ల తర్వాత 70.97 అంటే దాదాపు 71 టీఎంసీల నీటి అవసరం ఉంటుంది హైదరాబాద్కి తాగునీటి అవసరాల కోసం అనేది మా యొక్క అంచనా. సరే, 50 ఏళ్ల తర్వాత ఎవరు ఉంటారు, ఎవరు పోతారు, మేము ఉంటామా, మీరుంటారా అంటే చెప్పలేము. కానీ నగరం ఉంటుంది, పిల్లలు ఉంటారు, మన పిల్లలందరూ ఉంటారు, లేదా వాళ్ళ పిల్లలు ఉంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి పల్లె మీడియా సమావేశం. నీ రౌడీయిజం చూసి భయపడేది లేదని జేసీ ప్రభాకర్ రెడ్డికి హెచ్చరిక. హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర ప్రణాళికకు శ్రీకారం చుట్టిందని మంత్రి కేటీఆర్ స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.